మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డిస్ ఫార్మర్ గారు, జూన్ ఫస్ట్ వీక్లో టమోటా రేట్స్ జంప్ అవుతాయి అన్న. ఇవాళైతే ఎవరు ఊహించిన విధంగా అంగళంలో భారీగా ధర వెళ్ళింది. మేబీ ఇక నేను సాయంత్రం గురంగుంట ఎందుకు అలా వెళ్ళడం లేదు. ఇక్కడ మొత్తం తమిళనాడులో కలరకాయలు వస్తున్నాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేవు, అందుకే ఇక్కడ ధరలు వెళ్ళడం లేదని సమాధానం నేను చెప్పాను. దానికి వచ్చి బాబ్జాన్ గారు, గుర్రంకొండలో ప్రతిరోజు 15 బండ్లు కలకత్తా లోడింగ్ అవుతున్నాయి అన్నగారు. మీరు చెప్పింది వాస్తవమైనా, కానీ గుర్రంకొండ వ్యాపారస్తులు వచ్చి అంగలు టమాటాలు కొంటున్నారు దొరకాయలు. మీరు అది ఆలోచించాలి. ఇక తనికుంట నరసింహారెడ్డి గారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు లాస్ట్ ఇయర్ రేట్లు చూసి భారీగా ప్లాంటేషన్ జరిగింది. ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ సంవత్సరం భారీ రేట్లు ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు. జూన్, జూలై, ఆగస్టు ఇలా నెలలు గడుస్తూ ఉంటాయి అంతే తప్ప రేట్లు అంతంత మాత్రమే వెళతాయి. ప్లాంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. నగేష్ ముఖ్య గారు, రాజీవ్ గాంధీ గారి ఎల్పిజి పాలసీ సూపర్ అని కామెంట్ పెట్టారు. కొండారావు గారు అయితే రాజీవ్ గాంధీ గారి వల్లే మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది, కంప్యూటర్ పరిచయం కామెంట్ పెట్టారు. ఇక చంద్ర గారు, అన్న ఈ ఊపు ఎన్ని రోజులు ఈరోజు మాత్రమేనా అన్నా అని రిటర్న్ కామెంట్ పెట్టారు. చూడాలన్నా ఎవరు ఊహించిన అంగల్లో ఇవాళ టాప్ అండ్ టాప్ 400 రూపాయల ధర పెడుతుందని చెప్పి వెళ్ళింది. రేపు చూద్దామన్నా ఏమవుతుందో. ఈరోజు అన్ని మార్కెట్ జంప్ ఎక్సెప్ట్ వడ్డిపల్లి మార్కెట్. ఈరోజు వడ్డిపల్లి మార్కెట్ తప్ప అన్ని మార్కెట్లు వాళ్ళు జంప్ అయిందని శ్రీమతి కామెంట్ పెట్టారు. 1,04,00 టాప్ నేను చూసా. జగన్ రెడ్డి గారు, నిజమే అన్న, వీడియో కూడా ఉంది, చివరిలో పెడతాను. 400 రూపాయల ధర ఎందుకు వెళ్ళింది, దానికి కారణం ఏమి, ఏ క్వాలిటీ కావాలి అది కూడా చెబుతాను. 250 రూపాయలు టాప్ ములకొచ్చరు బాయ్. నేను కూడా అదే చెప్పాను. అల్లిపీరా గారు, వెల్కమ్ టమోటా రేట్ మెల్లమెల్లగా రావాలి. మురళి గారు, అన్న ఇంక 20 దినాలు 120 నుంచి 250 రూపాయలు అమ్ముతారు, ఇది దైవ నిర్ణయం. బ్రాకెట్లో మళ్ళీ వ్యాపారస్తులు రాశారు, ఏమీ చేయలేని పరిస్థితి రైతుకి, ఇంత కష్టం ఎవరికి రాకూడదు. సాంబశివ పదుటూరు గారు, అభి పిక్చర్ బాకీ హై మేరా దోస్త్. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియో గురించి వచ్చింది. టమోటాకి కరోనా వచ్చింది. రాఘవేంద్ర గారు, ఇంకా శ్రీకాంత్ గారు, నీ వల్లే టమోటా రేట్స్ ఇలా పడిపోయాయి. 2024 ఒక స్వర్ణయుగమని చెప్పి 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 ఇలా అయింది. గుప్తుల కాలం స్వర్ణయుగం చరిత్ర చదువుకుంటాం. 2024 టమోటాకి స్వర్ణయుగం, 2023 మెయిన్, తర్వాత 2024 టమోటాకి స్వర్ణయుగమే. అది చరిత్రలో లిఖించుకోవాల్సిన సంవత్సరం రెండు కూడా. దీనికి రిప్లై వచ్చింది. ఏంది అన్నా, సయ్యద్ అన్న వల్ల అమ్మలేదా? ఎంత మాట, ఎంత మాట. ఇది వాస్తవమా? సయ్యద్ అన్న వల్ల టమోటాలు అమ్మలేదా? ఎంత మాట, ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజును జన్మబెట్టింది, అది జుముక్షాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండ జరించిదివి కదా, నీదే కులము, ఇంత ఏలా. ఇక నాగేష్ గారు, నారాయణ గౌడ్ మార్కెట్లో 800 టాప్ రేట్, బట్ మదనపల్లి 300 ఓన్లీ. వై, ఎందుకు? దానికి సంతోష్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, సీడ్ బ్రో అని చెప్పి. జూన్ 15 పైన 500 అమ్ముతుంది. ఎస్విఎస్ గారు, ఇక రాజశేఖర్ గారు, నా కామెంట్స్కి రిప్లై చేసావు కదా, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదా అన్సబ్స్క్రైబ్ చేసుకోని. అన్సబ్స్క్రైబ్, ఇదే మాట అందరికీ చెప్పు. నువ్వు మగాడివైతే ఫార్మర్స్ సపోర్ట్ చేసేదానికి నువ్వు ఈ వీడియో చేస్తున్నావు. రిమెంబర్ దట్. రైతులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా ఛానల్ రన్ అవుతుంది. నాకు ఏదో 2 నెలలకు ఒకసారి కాస్త డబ్బులు వస్తున్నాయి. రాజశేఖర్ అన్న, నేను అందరికీ ఆన్సర్ చేసుకోమని చెప్పలేదు, ఇష్టం లేని వాళ్ళకి మాత్రమే. మళ్ళీ చెబుతున్నాను, నొక్కి చెబుతున్నాను, ఇష్టం లేని వాళ్ళు ఆన్సర్ చేసుకోవచ్చు, తప్పేముందన్న అందులో. ఏదేమైనా రెగ్యులర్గా నా కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నావు, నీకు నా ధన్యవాదాలు, శతకోటి వందనాలు. వెన్ విల్ ఇంక్రీజ్ టమోటా ప్రైస్? రెడ్డి గారు, దీనికి నా వీరాభిమాని రాజశేఖర్ గారు రిప్లై ఇచ్చారు. నోబడీ గోయింగ్ టు ప్రెడిక్ట్ ప్రైస్, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ క్లైమేట్. వాడు దేవుడు కాదు, వాడిని ఎందుకు అడుగుతారు బ్రదర్? నేను కూడా అదే చెప్తున్నాను, నేను దేవుణ్ణి కాదు. ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలంటే అన్న, టమోటా పంట అదృష్టం దాట, టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనమని ఇప్పటికీ 100 సార్లు చెప్పి ఉంటాను. నేనేం బ్రహ్మేంద్ర స్వామి బంధువులు కాదు. రాజశేఖర్ అన్న నా వీరాభిమాని, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడు వీడు అంటున్నావు, సంతోషం.
నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, తెలుగు నెంబర్ 1 అన్న. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అన్నా రేట్స్ పెరిగితే తప్ప చాలామంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న. రాజకీయాలు వద్దు, రైతులకు మేలు చేయండి, అన్నం దొరుకుతుంది. నరసింహులు గారు. ఇక సీఎం సంధ్య గారు, అన్న ఎక్కడో ఆశ రేకిస్తుంది, ఒక రిక్వెస్ట్, కాంట్రవర్సీ కామెంట్ అసలు వాటికి చదవకండి. నిజమేనమ్మా, నేను కూడా అవాయిడ్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియో కింద చాలా కామెంట్లు వచ్చాయి, వాటి గురించి ప్రస్తావించడం లేదు. 15 డేస్లో రేట్స్ ఇంక్రీజ్ అవుతాయన్న సోమశేఖర్ గారు. 20, 30, 40, 50, 60, 70, 80, 400 రూపాయలు. అంగళ్ళ మార్కెట్లో మనం ఎవరు ఊహించిన విధంగా 300, 350, 370 టాప్ అండ్ టాప్ 400 పట్టడం జరిగింది. టీవీఎస్ బాబుతో నేను అడిగాను 400 రూపాయలు ధర వెళ్ళడానికి కారణం ఏమిటి, అవి ఏ రకమైన క్వాలిటీలని. బాబు నాకు చెప్పిన విషయం, గుజరాత్ మార్కెట్కి కాస్త డిమాండ్ వచ్చింది. అయితే గుజరాత్ మార్కెట్లో టమాటాలు మాత్రం అటు పూర్తిగా కలర్ ఉండకూడదు, ఇటు పూర్తిగా పచ్చిగా ఉండకూడదు, ఆఫ్ కలర్ ఉండాలి. ప్రయాణ సమయం 3 రోజులు దరిదాపు. అక్కడ వెళ్ళిన తర్వాత మరొక 2 రోజులు. మొత్తం మీదతే గుజరాత్కి మనం వేసే టమాటాలు 5-6 రోజుల వరకు నిల్వ తట్టుకోవాలి. అది అలాంటి కాయలు మాత్రమే ఆ ధరలు పెడితే, తత్తిమ్మ కాయలు కాదు అని చెప్పి బాగా వినండి. ఆఫ్ కలర్ పచ్చిగా ఉండకూడదు, మరి మాగులు ఉండకూడదు. ఆఫ్ కలర్ టమాటా ఉంటే గుజరాత్ ఎక్స్పోర్ట్ అనువుగా ఉంటుంది. ఇవాళ 350, 370 ఈ ధరల టమాటాలన్నీ గుజరాత్ టమాటాలు. అక్కడ కాస్త డిమాండ్ వచ్చింది. టీవీఎస్ బాబు నాకు చెప్పడం జరిగింది. ఆలాటి ఇవాళ 400 రూపాయలు అంగళ్ళు మార్కెట్లు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం ముగించే ముందు వాళ్ళని షార్ట్ వీడియో పెట్టాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆయనకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో కిడ్నీ సమస్య వచ్చింది. విదేశాలు వెళ్ళి చూపించుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే ఇప్పటి రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు కాదు, ధనవంతులు కాదు, వాళ్ళు కోటీశ్వర్లు కాదు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కాదు. ఆయన దగ్గర డబ్బులు లేక ఆయన ఆగిపోయారు. విషయం తెలిసిన రాజీవ్ గాంధీ గారు ఆయన్ని పిలిచి విదేశాలకు పోయి ప్రతినిధి బృందానికి ఆయన్ను సభ్యుడిగా, అధ్యక్షుడిగా చేసి విదేశాలకు పంపించి ప్రభుత్వ ఖర్చులతో ఆయనకు చికిత్స చేయించారు. నేను ఇవాళ బతికున్నానంటే అది రాజీవ్ గాంధీ గారి మానవతా దృక్పథమైన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన వీడియోది. ఆనాడు రాజకీయాల్లో ఉండేది మీకు గుర్తుండే ఉంటుంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు మన అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న గారు కాశ్మీర్ సమస్య విషయంపై ఐక్యరాజ్యసమితి మాట్లాడడానికి పంపించింది పివి నరసింహ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని. ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యుద్ధానికి వెళ్లే ముందు విదేశాలు పంపించి విషయాన్ని వాళ్ళకు చేరవేసి అన్ని దేశాలకు మనం ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుందో తెలియజెప్పింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వారా. అలాంటి రాజకీయాలు అలాంటివి. ఏదేమైనా రాజీవ్ గాంధీ మన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి అయిన రాజీవ్ గాంధీ గారు. రెండోది అత్యంత పెద్ద వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా మొరార్జీ దేశాయ్ గారే 80 ఏళ్ల వయసులో. ఆ రికార్డు ఈ మధ్య ట్రంప్ గారు, జో బైడెన్ బద్దలుకొట్టినట్లు ఉన్నారు. ఈ 2 రికార్డులు గతంలో మనకే సొంతం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సైజస్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.